సునీతమ్మది. అంతెందుకు, కొత్తగా రాప్తాడు నియోజకవర్గం ఏర్పడినప్పుడు రాప్తాడు ఏదైతే ఉందో ఇది మా కంచుకోట, ఇక్కడ మేము తప్ప ఎవరూ గెలిచారని మీరు విర్రవీగుతున్న సమయంలో ఆ కొత్త సీటుకి మహిళగా ఎంటర్ అయ్యి మీ కంచుకోటని మీరేదైతే ఆ దౌర్జన్యాలతో దుర్మార్గాలతో కట్టుకున్నారో ఆ రాప్తాడు కంచుకోటని బద్దలు కొట్టిన వీరవనిత శ్రీ పరిటాల సునీతమ్మ గారు. ఆ రోజు నుంచి మెజార్టీ పరంగా చూసినా కూడా తర్వాత వచ్చినటువంటి 2009 ఎలక్షన్లు అయితేనేమి, 2014 ఎలక్షన్లు అయితేనేమి మీ మీద అత్యధిక మెజార్టీతో పెరిగిపోయి ప్రజల్లో మీ మాటలు మాయం నుంచి వాళ్ళని బయటికి తెచ్చి మెజార్టీ పెంచుకునే దిశగానే పోయి ఈరోజు రాప్తాడు నియోజకవర్గంలో ఒక కంచుకోటగా పరిటాల కుటుంబము తయారు చేసుకుంది అనేది మనమందరము జగమెరిగిన సత్యం. దీన్ని విస్మరించి ఏదో జరిగినటువంటి ఒక సంఘటనను ఆధారంగా చేసుకొని దాన్ని అనుకూలంగా తీసుకొని ఒక బీసీ వర్గాల్లో వాళ్ళని వ్యతిరేకులుగా నిలబెట్టాలని నువ్వు చేస్తున్నటువంటి ప్రయత్నము ఎటువంటి పరిస్థితుల్లో కూడా సఫలం కాదు. ఎందుకంటే గత 1980 నుంచి నేటి వరకు కూడా ఫ్యాక్షన్ చరిత్రని అనంతపురం జిల్లాలో చూస్తే ఈ అనంతపురం జిల్లా ఫ్యాక్షన్ చరిత్రని హైదరాబాద్కు తీసుకుపోయి అమాయకులటువంటి తెలుగుదేశం కార్యకర్తలు 26 మందిని ప్రాణాలను బలిగొన్న కారుబాంబు కాయస్కి మూలం ఎవరు, దాని వెనకల సృష్టికర్తలు ఎవరు, దాంట్లో పాత్రదారులు ఎవరో ఈ జిల్లా ప్రజలందరికీ తెలుసు. అలాంటి కారుబాంబు కేసుల్లో మీరు కానీ మీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీరు మీ పార్టీ నాయకులు పాల్గొని అమాయకులైన 26 మంది ప్రాణాలు బలిగొన్న మీరు ఈరోజు శాంతిదూత కేఏ పాల్లో మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. అంతెందుకు, ఈరోజు ఒకసారి చరిత్రను తిరగవేస్తే కర్మభూమిలో పూసిన ఓ పువ్వు అని దాని కర్కశంగా నలిపిన మిమ్మల్ని గడ్డిపోచే ఆయుధంగా మారి మీ వర్గాన్ని అంతా కూడా సమూలంగా ప్రజల తిరుగుబాటుల్లో నామరూపాలు చేసిన సంగతిని మీరంతా మర్చిపోయిన ఈ జిల్లా ప్రజలు ఎవరు కూడా మరవడం లేదు. ఎందుకంటే ఆ కాలంలో మీరు చేసిన దౌర్జన్యాలు దుర్మార్గాలు అలా ఉన్నాయి కాబట్టి ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు వెనుకబడిన తరగతి ప్రజలంతా కూడా సంఘటితమయ్యి మిమ్మల్ని తిప్పి కొట్టినటువంటి సందర్భంలో మీరు ఏ రోజు కూడా ఆ రోజు పరిటాల రవి గారు బతికిన రోజుల్లో ఏ ఒక్కరు కూడా ప్రజల ముందు వచ్చి పనిచేసిన పాపాన పోలేదు. కానీ నేడు ఆ రోజు ఆపాక్షన్ రాజకీయాల్లో సముద్రంలో నీటి బొట్టంతా లేని ప్రకాష్ రెడ్డి ఈరోజు వచ్చి పరిటాల కుటుంబాన్ని విమర్శిస్తున్నారు. పరిటాల కుటుంబమే ఫ్యాక్షన్ ప్రోత్సహించి వస్తే ఈరోజు ఎన్నికలు జరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చి సంవత్సర కాలం గడుస్తుంది. పరిటాల శ్రీరామ్ గారి స్థితప్రజ్ఞతతో పరిటాల సునీతమ్మ గారి చొరవతో ఈరోజు గొడవలు జరగకుండా ప్రతి గ్రామంలో రాప్తాల్లో ఒక ఘర్షణ కానీ ఆస్తుల ధ్వంసం కానీ మర్డర్లు కానీ మారణకాండాలు కానీ జరగలేదంటే వాళ్ళిద్దరూ వ్యవహరిస్తున్న తీరే దానికి నిదర్శనం. దాన్ని మర్చిపోయి నువ్వు తిరిగి ఆ రాప్తా నియోజకవర్గంలో ఏదైతే గొడవలు కులాల మధ్య వర్గాల మధ్య మతాల మధ్య పెట్టాలని చూస్తున్నావో నీ రాజకీయ లబ్ధి నెరవేరదు. అది కలలో మాట. పరిటాల శ్రీరామ్ గారి రాజకీయ చాతుర్యంతో మీరు ఏదైతే ఇంకా నీ ముసుగులో మీ పార్టీ ముసుగులో ఉన్న బీసీ నాయకులు కూడా కల్లి బొల్లి మాటలు చెప్పేసి మళ్ళీ రెచ్చగట్టాలని చూస్తున్నావో వాళ్ళు కూడా పరిటాల శ్రీరామ్ యొక్క అడుగుజాడలో నడవడానికి సిద్ధంగా ఉన్నారు. గతంలో ఒకసారి మీరు పరిశీలిస్తే మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీ పార్టీలోని రాజకీయ మంత్రులకు కానీ ముఖ్య నాయకులకు కానీ బీసీలకు ఎటువంటి న్యాయం నువ్వు చేసినావో వాళ్ళ గొంతు వాళ్ళ అధికారాన్ని నీ నియోజకవర్గంలో ఎంతవరకు సాగించినావో ఒక్కసారి నీ నియోజకవర్గంలోని బీసీ నాయకులందరినీ అడిగితే కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికైనా ప్రకాష్ రెడ్డి మేము కోరుకునేది ఒకటే, సునీతమ్మ గారు కానీ శ్రీరామ్ గారు కానీ ఒక శాంతియుత పద్ధతిలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీని స్థైర్యాన్ని కార్యకర్తల ధైర్యానికి మరొకరిగా నిలబడినారో వాళ్ళని రెచ్చగొట్టి గ్రామాల అశాంతి ప్రోత్సహించే విధంగా మాకు సామాజిక కురుబ బోయ వడ్డ దూదేకుల తదితర వర్గాలన్నీ కూడా మేము ఐక్యంగా ఉండి పనిచేస్తున్నాం. వాళ్ళ మీద విభేదాలు సృష్టించే నీ ఆటలు సాగవని తెలియజేస్తూ ఈ అనంతపురం జిల్లా ప్రజలు ఏ రోజైనా ఎప్పుడైనా వెనుకబడిన వర్గాలు కేవలం పరిటాల కుటుంబం వైపే చూస్తాయడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకనే నువ్వు ఎన్ని మాయ మాటలు చెప్పినా కూడా గత ఎన్నికల్లో ఒక 6 నెలలకు ముందు 8 నెలలకు ముందు నువ్వు పరిటాల శ్రీరామ్ మీద పరిటాల సునీత మీద నువ్వు ఎన్ని విమర్శలు చేసినా కూడా
పోలింగ్ రోజున రాప్తాడు నియోజకవర్గ ప్రజలు తమ ఓటుతో నీకు బుద్ధి చెప్పి ఘోర పరాజయాన్ని నీకు అంటగట్టినారు. ఇకనైనా నువ్వు బుద్ధి తెచ్చుకొని పరిటాల సునీతమ్మ గారిని, పరిటాల శ్రీరామ్ గారిని విమర్శించడం మానుకుంటే బాగుంటుందని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం.